నమస్కారం. ఎన్టుడే న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రా మండలం చనుబండ గ్రామంలో కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా చనుబండ ఏరియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తీర్థాల అబ్దుల్రావు ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు అనేక రకాల చట్టాలు ఉన్నాయని, ఆమె అమలుకు నోచుకోవడం లేదని, ప్రభుత్వాలు కానీ సిమెంట్ సంస్థల యాజమాన్యాలు కానీ వాటిని అమలుపరిచే దిశగా పయనించి భవన కార్మికులకు కానీ ఇతరత్ర కార్మికులందరినీ భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని కోరారు. ఏలూరు జిల్లా చాట్రాయ మండలం చనుబండ గ్రామం. నా పేరు తీర్థాల అబ్దుల్రావు. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రపంచ కార్మికులకు మేడే శుభాకాంక్షలు. ఈ మేడే అనేది మనకి 1857లో మన అమెరికాలోని చికాగో జిల్లాలో మన భవన నిర్మాణ కార్మికులు ఆ రోజులలో బలవంతంగా 18 గంటలు పనిచేయించేవాళ్ళు. అక్కడ కొంతమంది కార్మికులు తిరుగుబాటు చేసి మేము 18 గంటలు పనిచేయము, మేము 10 గంటల కంటే ఎక్కువ చేయలేమని చెప్పి తిరుగుబాటు చేస్తే కొంతమందిని కాల్చి చంపడం జరిగింది. దానివల్ల ఆ రోజు తిరుగుబాటు చేసి మన వాళ్ళందరూ ఎదిరించి మేము అంతగానే చేయలేనంటే ఆ రోజున అమెరికా ప్రభుత్వం మన నేషనల్ హాలిడేగా ఇచ్చేసి 12 గంటలని కంటిన్యూ చేయడం జరిగింది. అలా రాను రాను తగ్గుతూ వచ్చిన రోజులలో 8 గంటల ప్రయాణం చేయడం, 8 గంటల సేపే పనిచేయించడం జరుగుతుంది. తర్వాత మాది చనుబండ ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము. మా ఈ గ్రామంలో మేము ఒక 10 సంవత్సరాలలో కార్మికులకి 1,70 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. మా ఊళ్ళో 1200 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ నాతో సహకరించి నన్ను ఎంతో ఆదరించి నన్ను నమ్మి నాతో పాటు మీడియా చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మున్ముందు రోజులలో ఈ చట్టం అనేది ఇంకా బాగా అభివృద్ధి చేయాలని, రెండోది మన టాపీ వర్కర్స్, ఈ భవన నిర్మాణ కార్మిక సంఘంలో టాపీ వర్కర్స్ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు అన్నీ స్కిల్ డెవలప్మెంట్లో అన్నిటికీ ఎక్విప్మెంట్ చాలా వచ్చినాయి, కానీ టాపీ పనిచేయడానికి ఎక్విప్మెంట్ తక్కువ వచ్చినాయి. మిషనరీ సెక్షన్ తక్కువ ఉండటం వల్ల వీళ్ళు ఓన్గా చేతితోనే పనిచేయాల్సిన పరిస్థితి రావడం వల్ల భుజాలు అరిగిపోవడం, నడుములు అరిగిపోవడం, తొందరగా 60 సంవత్సరాలకి రావాల్సిన నీరసం 50 సంవత్సరాలు రావడం జరుగుతుంది. దానివల్ల టాపీ వర్కర్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మన సిమెంట్ కంపెనీ వాళ్ళు దీన్ని పరిగణలో తీసుకొని కీర్తిదేశులు రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక చట్టాన్ని తయారు చేసి 1% సెస్ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ శాఖలో నుంచి 1% సెస్ తీసి దాని ద్వారా మనకి అందించడం జరిగింది. అలానే ఈ సిమెంట్ కంపెనీలలో ఉంచి కూడా ఒక్కోసారి కట్టక 100 రూపాయలు పెరుగుతుంది, 50 రూపాయలు పెరుగుతుంది. కానీ డీలర్కి ఉపయోగం ఉంది, కానీ మన కార్మికులకి టాపీ పనిచేసే వాళ్ళకి ఉపయోగం లేదు. దయచేసుకొని డీలర్స్ అందరూ అర్థం చేసుకొని ఈ భవన నిర్మాణ కార్మికులు టాపీ వర్కర్స్ కోసం ఒక కట్టకి ₹1 2 తీసి ఒక సంవత్సరం పాటు పక్కన పెట్టి ప్రతి 50 సంవత్సరాలు నిన్నటువంటి టాపీ వర్కర్స్కి పెన్షన్ ఇస్తే బాగుంటుందని నేను ఈ కార్మికులందరి తరఫున కోరడం జరుగుతుంది. మేడే శుభాకాంక్షలు. మన కార్మికులకు, మన ఎన్టీ వారికి అందరికీ శుభాకాంక్షలు. మేడే మేము టాపీ మేస్త్రీలో ఉండే, మా నాన్నగారు టాపీ మేస్త్రీ. 60 సంవత్సరాలకి మనిషి లేడు. ఇవాళ నాకు కూడా 55-60 దగ్గర పడుతున్నాయి. మేము కూడా పని చేయలేని పరిస్థితి. కాబట్టి మా టాపీ పని వారికి ఈ గవర్నమెంట్ కానీ ఎవరైనా సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరు సరే మాకు మా మనవి ఆలకించి మాకు ఇందాక మన అబ్దుల్లా గారు చెప్పినట్టు సిమెంట్ కట్టకు ఒక ₹2 కల్పించి మాకు అందరికీ కూడా ఒక పెన్షన్ రూపంలో ఇస్తే మేమంతా సంతోషపడతాము. అట్లాగే 50 సంవత్సరాలు వచ్చేవాడికి వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళ పిల్లలకి భవిష్యత్తు లేదు. మేము ఎంతో కష్టపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఈ టాపీ పని చేయకపోతే ఒక బిల్డింగ్ లేదు, ప్రతి ఒక్క వర్కర్స్ లేదు. ప్రతి పనికిలో ముందు ఉండేది టాపీ మేస్త్రి. కాకపోతే అతను బాగా వెనకబడిపోయి ఉన్నాడు. సంపాదనలో కానీ, పిల్లల చదువుల్లో కానీ, దేనిలో కానీ అన్నింటిలో కూడా బాగా వెనకబడి ఉన్నాడు. ఇందు మూలంగా ఎందుకంటే నాకు ఇచ్చే అవకాశానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మన టాపీ కార్మికులకి హృదయపూర్వక నమస్కారాలండి. మనం ఎంతగో పని చేస్తున్నాం. ఈ పని నిమిత్తం ఏ గవర్నమెంట్ను కూడా మనం అడగలేకపోతున్నాం. గవర్నమెంట్ వారు కూడా ఏ గవర్నమెంట్ అయినా సరే మన టాపీ యూనియన్కి అంగీకరించి మన టాపీ వాళ్ళు ఎలా ఏ పని చేస్తే వీళ్ళకి సరిపోద్ది అనేది ఆలోచించి ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ మా గురించి కొంచెం దృష్టిలో పెట్టుకోమని ఈ కార్మికుల్ని వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి. మేము టాపీ వాళ్ళు సిమెంట్ కట్ట వాడకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలే మూతపడతాయి. కానీ దాన్ని అలా మూత పెట్టడానికి మేము వీల్లేదు. మా రెక్కలో కష్టం ఉన్నంత వరకు, మా అనుభవం ఉన్నంత వరకు కూడా సిమెంట్ ఫ్యాక్టరీని మూత వేయనేయం. వాళ్ళు కూడా మమ్మల్ని దయచేసి మాకు కూడా రక్షణ కల్పించాలని
ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మేము కోరుతున్నామండి. దానికి మీరు అన్ని ఫ్యాక్టరీల వాళ్ళు కూడా కలిసి, అన్ని కంపెనీలు కూడా కలిసి ఈ టాపీ ఇండియన్కి ఒక ఇన్సూరెన్స్ లాంటిది, ఒక మనకి వెనకబడ్డ పిల్లలకు కూడా ఉపయోగపడే అవకాశాలు మీరు ఫ్యాక్టరీ వాళ్ళు మాకు కూడా అవకాశాలు ఇస్తే మీకెంతో రుణపడి ఉంటామండి. ఇంతకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి